రైట్ సార్. మేము ఈ బిల్లుకు వ్యతిరేకం అని చెప్తూనే మరి ఈరోజు రాజ్యసభలో మద్దతు పలకడాన్ని మీరెలా చూస్తారు? మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? అంటే జగన్ మోడస్ ఆపరెండి అదే. ఏది జగన్ చేసే ప్రతి పని వెనక ఒక దొంగ నాటకం ఉంటుందన్నమాట. తను బయటికి చెప్పేది ఒకటి, లోపల చేసేది ఒకటి కదా. ఆయన వ్యాపారంలోనూ అంతే, ఆయన రాజకీయంలోనూ అంతే, ఆయన కుటుంబంలో కూడా అంతే. అంటే జగన్ మోసానికి గురిగానాళ్ళు అంటూ ఎవరు లేరు. కుటుంబ సభ్యుల్ని మోసం చేశాడు, ఇప్పుడు ముస్లింలను మోసం చేశాడు. ఏది ముస్లిం మైనారిటీలని తెలుగుదేశం పార్టీకి దూరం చేయడం కోసం గత 3 రోజులు 4 రోజులుగా వీళ్ళు రకరకాల కథనాలు, వాళ్ళ మీడియాలో వాళ్ళ ప్రకటనలు. మిథున్ రెడ్డి కూడా మాట్లాడాడు మొన్న, ఏంటి ఇవాళ తెలుగుదేశం పార్టీ దీనికి సపోర్ట్ చేస్తోందని. అసలు సుబ్బారెడ్డి కూడా మాట్లాడినట్టున్నాడు. సుబ్బారెడ్డి కూడా సపోర్ట్ చాలా, అసలు తెలుగుదేశం గురించి చాలా చెప్పాడు సుబ్బారెడ్డి రాజ్యసభలో. సుబ్బారెడ్డి మాట్లాడుతూ అతను ఏమంటాడు, అవర్ తెలుగుదేశం పార్టీ అంటాడు. అవర్ తెలుగుదేశం పార్టీ ఏంటి? Our Telugu Party stands, sir. The Telugu Party, by supporting the bill, has shown its true face. But TDP, it is politics for our principles, for our country and power, our promise, sir. Today they have lost the trust of 50 lakh Muslim in Andhra Pradesh. Sir, honorable spoke. रेड्डी साहब, वैसे तो पढ़ने की अनुमति नहीं है, आपको अनुमति दे रखी है. दूसरे दल के बारे में नहीं, केवल इस विधेयक के बारे में बोली. ठीक है सर. ఎలా కొట్టాడు? మామూలు దెబ్బ కొట్టాడా ఆయన? స్పీకర్ స్థానంలో ఉన్న ఆయన, రెడ్డి సార్ మీరు మీ పార్టీ సంగతి చెప్పండి, పక్క పార్టీ సంగతి కాదు, మీరు ఊరికే చదవటం కాదు మాట్లాడండి అని గడ్డి పెట్టిన ఉదంతం. అంటే అవర్ తెలుగుదేశం పార్టీ అంటాడేంటి? అంటే ఆల్రెడీ ఆయన కూడా చేరిపోయాడా? విజయసాయి రెడ్డి ధోకా ఇచ్చినట్టే సుబ్బారెడ్డి కూడా ధోకా ఇచ్చాడా? అంటే యాక్చువల్గా అమ్మా, ఇప్పుడు రాజ్యసభలో 253 మంది బలం ఉంది, నీకు ఒక 13 మంది హాజరు కాల. ఏది ఇవాళ ఎందుకు హాజరు కాలేదు? అసలు హాజరైన వాళ్ళల్లో ఏ పార్టీ వాళ్ళు ఎంతమంది, హాజరు కాని 13 మంది ఏ పార్టీ వాళ్ళు? ఇప్పుడు ఇతను విప్పు సత్యమూర్తి గారు చెప్పారు, ఎప్పుడు జారీ చేశాడు విప్పు? నిన్న పొద్దున్న జారీ చేయాల్సింది అయిపోయిన తర్వాత ఓటింగ్ ఇవాళ పొద్దున్న జారీ చేస్తే అక్కడే అతని యొక్క నిబద్ధత అర్థమైపోలా. అంటే ఇవాళ 11 మంది అతను రాజ్యసభ సభ్యుల్లో 4 పోయారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 7. 7కి కూడా అతను విప్పు జారీ చేయకపోవటం. బీజేడీ ఉందండి, బిజు జనతా దళ్, నిన్నటిదాకా వ్యతిరేకించింది. పొద్దున సమావేశం ప్రారంభం కాగానే ప్లేట్ మార్చింది, యూటర్న్. ఏది బిజు జనతాదళ్ యూటర్న్ ఏమని తీసుకుంది? ఆత్మ ప్రబోధానుసారం ఓటేయండి అంది. ఆత్మ ప్రబోధానుసారం ఓటేయమంటే వాళ్ళల్లో ఎవరో ఒక ముస్లిం ఉన్నాడు, వాళ్ళకి 4 ఏమో ఉంటే ముజిబుర్ ఖాన్, అతను ఓటేసాడో లేదో తెలియదు, 3 మాత్రం అనుకూలంగా పడ్డాయి. అంటే ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళకి ఎన్ని రావాలి? వాళ్ళకేమో 88 రావాలి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమికి ఎన్ని వచ్చాయి? 95 వచ్చాయి. అంటే 7 ఎక్స్ట్రా పడ్డాయి. వాళ్ళకి రావాల్సిన దానికన్నా 7 ఎక్స్ట్రా పడ్డాయి. ఎవరి ఆ 7 అని చూస్తే బీఆర్ఎస్ వేసిందంట, అన్నా డిఎంకే వేసిందంట, 4, 3, 7 వాళ్ళే అంటున్నారు. ఈ 7 ఎట్టేశారు ఓటు. ఆ 13 మందిలో వీళ్ళు ఉన్నారా? ఓటు వేయని 13 మందిలో ఈ 7 ఉన్నారా? లేదు ఈ 7 బీజేపీకి మద్దతుగా వేశారా? ఎందుకంటే వాళ్ళకు రావాల్సిన ఓట్ల కన్నా 3 పెరిగాయి. 125 రావాలి. ఏది అటు బీజేపీ కావచ్చు, శివసేన కావచ్చు, జేడీయూ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, మిత్రపక్షాలన్నీ ఎన్డీఏ. అంటే జంప్. ఏది వీళ్ళంతా కూడా జంప్ అయ్యారు. పైపెచ్చు అసలు సుబ్బారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గురించి ఎందుకు ఆయనకి? ఆయన చెప్పాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చెప్పకుండా తను రిప్రజెంట్ చేస్తున్న పార్టీ ఏదని అడిగాడు. మీ పార్టీ ఏదన్నా? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గురించి మాట్లాడండి, జగన్ స్టాండ్ చెప్పండి. కానీ తెలుగుదేశం స్టాండ్ చెప్పడం ఎప్పటి నుంచి ప్రారంభించాడు సుబ్బారెడ్డి? వాళ్ళు అతను తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడా లేకపోతే వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడా? అంటే వీళ్ళకి అసలు ఎటువంటి స్టాండు లేదు, ఒకటే ఒక స్టాండ్. ఏం స్టాండ్? జగన్ స్టాండ్ అవకాశవాదం.
జైలు స్టాండ్. జైలు స్టాండ్. ఇప్పుడు జైలుకి వెళ్లకుండా ఉండాలి, సిబిఐ కేసులు కదలకూడదు, ఈడీ కేసులు కదలకూడదు. అవినాష్ రెడ్డి వివేక హత్య కేసులో బయటే ఉండాలి, బెయిల్ క్యాన్సిల్ కాకూడదు. అంటే జగన్ స్టాండ్ ఆ రెండే, జైల్ బెయిల్. తను జైలుకి వెళ్ళకూడదు, తమ్ముడు బెయిల్ నిలబడాలి. మరి డబుల్ స్టాండర్డ్ అంటావా ఏంటి నువ్వు దీన్ని? అతను తన స్టాండర్డ్కి తను న్యాయం చేసుకున్నాడు. అవును. లోక్సభలో ఒక రకంగా, రాజ్యసభలో ఒక రకంగా, లోపల ఒకటి బయట ఒకటి. లోపల బయట బాగా ఆడతాడు. ఏది మనాడు లోపల బయట బాగా ఆడతాడు అనమాట. పబ్జీయా? ఇవాళ జగన్ పబ్జీ దెబ్బకి రాజ్యసభ గుమ్మైపోయిందా? Please subscribe to Leo News for more videos.